ఆకలితో ఉంటే చికెన్ బిర్యానీ కోసం ఎంత వెయిట్ చేస్తుంటారో తెలియదు కానీ టైటన్స్ మ్యాచ్ కోసం మాత్రం ఫ్యాన్స్ మామూలుగా వెయిట్ చేయట్లేదు. మనోళ్ళు కన్సిక్యూటివ్ గా మ్యాచెస్ గెలుస్తూ సునామీలా తుఫాను సృష్టిస్తున్నారు. అలాంటిది టైటన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ మామూలు హైప్ ఎక్కించుకోవట్లేదు. ఎప్పుడు నెక్స్ట్ మ్యాచెస్ అన్ని గెలిచేద్దామా, అందరినీ తొక్కేసి టాప్ 2 లోకి వెళ్ళిపోదామా, తొందరగా ఆ ఫస్ట్ టైటిల్ కొట్టేద్దామా అనే తొందరలో ఉన్నారంతా. మరి ఇంత హైప్ ఉన్నప్పుడు మ్యాచ్ లేకపోతే ఎలా చెప్పండి? ఎప్పుడో November 13th లాస్ట్ మ్యాచ్ ఆడారు, మళ్ళీ ఇప్పుడు 5th ఆడుతున్నారు. మరి టీమ్ కి గ్యాప్ మంచిదే, కానీ ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా మ్యాచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫైనలీ మీరు అనుకున్నట్టే మన గేమ్ వచ్చేసింది. శనివారం రోజు టైటన్స్ వాళ్ళ తడాకా చూపించడానికి రెడీ అవుతున్నారు. యూపీ ఫ్యాన్స్ అనుకుంటారేమో ప్రతి వారం గెలుస్తున్నారు కదరా, ఈ శనివారం కూడా సరిపోదా అని. మనోళ్ళకి శనివారమే ఏంటి, ఏ వారమైన వారు మొదలెట్టేస్తారు. అలాంటిది ఈ శనివారం రోజు ఎవరికి విక్టరీ సరిపోద్దో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మన కంటెంట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయకండి. మీకోసం కొత్త టాపిక్స్ కూడా రెడీ చేస్తున్నా. అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొట్టే మావా ఆ సబ్స్క్రైబ్ కొట్టేసే. లెట్స్ టాక్ అబౌట్ మ్యాటర్. October 5th చెన్నైలో రాత్రి 8 గంటలకి యూపీ తో టైటన్స్ ఒక ఎక్సైటింగ్ గేమ్ ఆడబోతున్నారు. ఇదైతే మనోళ్ళకి ఒక రివెంజ్ గేమ్. టైటన్స్ వాళ్ళ సెకండ్ గేమ్ వైజాగ్ లో యూపీ పైన ఓడిపోయారు. మరి దానికి రివెంజ్ ఇవ్వాలి కదా. బేసిక్లీ సరిపోతే శనివారం అంటేనే మన హీరో రివెంజ్ తీర్చుకునే రోజు. అలాంటి రోజు నిజంగానే ప్రత్యర్థిని భయపెట్టి రివెంజ్ తీర్చుకుంటే ఆ కిక్కే వేరు. మరి అది అంత సింపుల్ అంటే ఈ స్టార్ట్ చేశాక నాకైతే అలా అనిపించట్లేదు. ప్రో కబడ్డీలో వీళ్ళిద్దరి మధ్య 13 మ్యాచెస్ జరిగాయి. దాంట్లో టైటన్స్ కేవలం 3 అంటే 3 గెలిచారు. యూపీ అయితే ఏకంగా 12 మ్యాచెస్ లో గెలిచారు. యోధాస్ కి టైటన్స్ పైన అంత ప్రేమ ఏంటో తెలియదు కానీ మిగతా ఏ టీం మీద లేని డామినేషన్ మన మీదే ఉంది. ఈ స్టార్ట్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే పాస్ట్ లో టైటన్స్ ని ఎక్కడ కూడా యూపీ బతికించినట్టే లేరు. కంప్లీట్లీ యోధాస్ మనల్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే ఈ రికార్డులు అన్నింటిలోనూ టీమ్స్ కి సైకలాజికల్ అడ్వాంటేజ్ తప్పిస్తే ఇప్పుడు ఈ రికార్డులతో పెద్ద యూజ్ ఏమీ ఉండదు. ప్రెసెంట్ పిక్చర్ మాత్రం పూర్తి డిఫరెంట్ గా టైటన్స్ ఫేవర్ లోనే ఉంది. ఈ సీజన్ లో టైటన్స్ ఆట చూస్తుంటే యూపీ హిస్టరీ పేజెస్ ని ఈ మ్యాచ్ లో చించేసేటట్టే కనిపిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీ యోధాస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఫామ్ లోకి వస్తున్నారు, ప్లే ఆఫ్ రేస్ లో ఉంటారు అనుకునే లోపే మళ్ళీ పాత కథ ఓపెన్ చేశారు. లాస్ట్ 2 గేమ్స్ లో ఓడిపోయి వస్తున్నారు. ఎస్పెషల్లీ రీసెంట్ దబాంగ్ దిల్లు మ్యాచ్ లో అయితే రియల్లీ డిజాస్టర్ అయిపోయారు. డిఫెన్స్ యూనిట్ అయితే మా వల్ల కాదురా అని చెదిరేసేశారు. లాస్ట్ గేమ్ మొత్తం కలిపి వీళ్ళకి డిఫెన్స్ లో 5 అంటే 5 పాయింట్లు వచ్చాయి. మరి సుమిత్ సాంగ్వా, నితేష్ సాషు సింగ్ అండ్ మహేంద్ర సింగ్ లాంటి టాప్ నాచ్ డిఫెండర్స్ ని పెట్టుకుని కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ కాల్ జరిపోయింది అని అర్థమవుతుంది. వీళ్ళంతా కంబ్యాక్ చేసి వాళ్ళ ఎబిలిటీకి దగ్గర గేమ్ ఆడినప్పుడే యూపీ మళ్ళీ మ్యాచెస్ గెలుస్తారు. అంతవరకు టేబుల్ పైకి చూసుకోవడమే ఇంకా. మరి రైడింగ్ విషయంలోనూ ఇదే ప్రాబ్లం. ఎక్సెప్ట్ గగన్ గౌడ మిగతా ఏ ప్లేయర్ నుండి కన్సిస్టెన్సీ చూడలేకపోతున్నాం. భవానీ రాజ్పూత్ ఉన్నాడంటే ఉన్నాడు, ఆడితే ఒక్కొక్క మ్యాచ్ లో బాగా ఆడిస్తాడు, లేదంటే కంప్లీట్లీ డిజాస్టర్ అయిపోతాడు. మరి గగన్ కి సెకండ్ రైడర్ నుండి ఆ సపోర్ట్ అనేది మిస్ అవుతుంది. ఎప్పుడైతే సెకండ్ రైడర్ కూడా పెర్ఫార్మ్ చేస్తాడో అలాంటప్పుడు వీళ్ళు మ్యాచెస్ విన్ అవుతారు. సో రిమైనింగ్ రైడర్స్ నుండి సపోర్ట్ అనేది వెరీ క్రూషియల్. అది లేకపోతే యూపీకి సర్దుకోవాల్సిందే. ఇక వీళ్ళ స్టార్టింగ్ 7 విషయానికి వస్తే యోధాస్ ఓడిపోయి వస్తున్నారు కాబట్టి షూర్లీ కొన్ని చేంజెస్ చేస్తారు. సెంటర్ మన్ గా గగన్ గౌడ, రైట్ ఇన్ లో కేశవ్ కుమార్, లెఫ్ట్ ఇన్ లో శివం చౌదరి, రైట్ కవర్ లో ఆషీ సింగ్, లెఫ్ట్ కవర్ లో మహేంద్ర సింగ్, రైట్ కార్నర్ లో హితేష్, ఆల్సో లెఫ్ట్ కార్నర్ లో సుమిత్ సాంగ్వాన్ ఆడతారు. అయితే భవానీ రాజ్పూత్ టోటల్లీ ఆఫ్ కలర్ లో కనిపిస్తున్నాడు. అతన్ని కూర్చోబెట్టి కేశవ్ కుమార్ కి అతని ప్లేస్ లో ఛాన్స్ ఇవ్వాలి. ఇతను లాస్ట్ మ్యాచ్ లో కొంతవరకు ఇంప్రెస్ చేశాడు. నౌ టాకింగ్ అబౌట్ తెలుగు టైటన్స్ స్పెషల్ గా చెప్పక్కర్లేదు. రైట్ నో మనోళ్ళు అయితే ఫినామినల్ ఫామ్ లో కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ 3 కన్సిక్యూటివ్ గేమ్స్ లో గెలిచి హై ఎనర్జీతో ఉన్నారు. మరి ఇలాంటి టీం ని ఆపాలి అంటే అపోనెంట్ టీం కూడా ఇంతే స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే టైటన్స్ వారు వన్ సైడ్ చేసేయడం పక్కా. ఇదంతా పక్కన పెడితే లాస్ట్ మ్యాచ్ అగెనిస్ట్ పాట్నా పైన మీరంతా చూసే ఉంటారు. ఆ మ్యాచ్ లో బోత్ రైడింగ్ అండ్ డిఫెన్స్ యూనిట్ లో మనోళ్ళంతా చించేశారు. ఇనిషియలీ ఫస్ట్ హాఫ్ లో మన డిఫెన్స్ కాస్త ఫ్యాన్స్ ని భయపెట్టారు. అరే ఏంట్రా ఇలా పాయింట్లు ఇచ్చేస్తున్నారు అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత సక్సెస్ఫుల్ టాకిల్స్ ఇనిషియేటివ్ చేసి కమ్బ్యాక్ ఇవ్వగలిగారు. మ్యాచ్ ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసరికి టోటలీ పార్ట్నర్ ని బ్యాక్ హ్యాండ్ లో పెట్టేశారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి మ్యాచ్ లో మనలో ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ తో వస్తున్నారు. అదేంటంటే ఫస్ట్ హాఫ్ లో భరత్ అవైలబుల్ లో ఉన్న మోస్ట్లీ విజయ్ మాలిక్ ప్రతిసారి రైడ్ చేసేవాడు. అక్కడ భరత్ కి పాయింట్స్ వచ్చినా రాకపోయినా నో మ్యాటర్ మళ్ళీ విజయ్ రైడ్ చేసేవాడు. సెకండ్ హాఫ్ లో విజయ్ మ్యాట్ పైన ఉన్న భరత్ ఎక్కువ రైడింగ్ చేసేవాడు. అట్ ద సేమ్ టైం అదే రేంజ్ లో పాయింట్లు కూడా వచ్చేవి. ఇక్కడ మ్యాటర్ ఏంటో కాదు, టైటన్స్ జస్ట్ వాళ్ళ బుర్ర ఉపయోగిస్తున్నారు. ఇనిషియల్ గేమ్ లో విజయ్ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటాడు. బోనస్ పాయింట్లు స్కోర్ చేయడంలోనే కాదు, ఏ స్కిల్ యూజ్ చేసిన పాయింట్లు తీసుకొస్తుంటాడు. అదర్వైజ్ భరత్ ఎప్పుడైతే ఇనిషియల్ గా ట్యాకిల్ అవుతాడో అతని కాన్ఫిడెన్స్ అనేది పడిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో అతను ఫెయిల్ అయ్యాడు అంటే ఆ గేమ్ లో అతను పడుకున్నట్టే. భరత్ ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల టైటన్స్ కొన్ని మ్యాచెస్ లో ఓడిపోవడం చూసాం.
కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ లో అతను చాలా డేంజరస్ గా ఆడతాడు. అతని స్కిల్ మొత్తం బయటకు తీస్తాడు. మెయిన్లీ ఎప్పుడైతే అతని హ్యాండ్ స్ట్రెచ్ చేసి హైట్ అడ్వాంటేజ్ తీసుకుని పాయింట్స్ స్కోర్ చేస్తుంటాడు, అలాంటప్పుడు భరత్ ని ఆపడం వాళ్ళకి పెద్ద భారమే. మొత్తానికి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటి అంటే విజయ్ అండ్ భరత్ వీళ్ళ క్యాలిబర్ ని ప్రాపర్ గా ఒపోనెంట్ పైన పంజాలా విసురుతున్నారు అని. రైడింగ్ లో ఎప్పుడు చెప్పేది మరో విషయం ఏంటి అంటే ఆ థర్డ్ రైడర్ కూడా కాస్త ఛాన్స్ ఇస్తేనే బెటర్. చేతన్ సాహు దొరికిన ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అతన్ని కూడా పుష్ చేస్తే బిగ్ అడ్వాంటేజ్ గా మారుతాడు. ఆల్సో మన రైడర్స్ కూడా పాయింట్ స్కోర్ చేయగలం అనే సిచ్యువేషన్ లో తప్పిస్తే ప్రతిసారి పాయింట్ స్కోర్ చేయడానికి వెళ్ళి ట్యాకిల్ అవ్వట్లేదు. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ మ్యాచ్ లో మన రైడర్స్ ని 3 సార్లు అంటే కేవలం 3 సార్లు ట్యాకిల్ చేశారు. ఒక టీం రైడింగ్ లో ఎందుకంటే మేబీ క్యాలిక్యులేటెడ్ గేమ్ ఆడకపోవచ్చు. ఇక డిఫెన్స్ లోనూ ఇదే క్వాలిటీ కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆఫ్ అటెంప్ట్స్ గానీ సోలో ట్యాకిల్స్ గానీ ఇవి తప్పిస్తే రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్ లోనూ సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ చూస్తున్నాం. ముఖ్యంగా 4 డిఫెండర్స్ మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది బిల్డ్ అయింది. ఎవరి ట్యాకిల్ ఇనిషియేటివ్ తీసుకున్నా లేట్ చేయకుండా క్విక్ సపోర్ట్ అనేది అందిస్తున్నారు. ఎప్పుడైతే మనకి మొమెంటం పోయి ప్రజల్లోకి వెళ్ళిపోతామో అలాంటి సిచ్యువేషన్ లోనే టూ మెనీ మిస్టేక్స్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇది ప్రతి టీం కి ఉండేది, కానీ అలాంటి సిచ్యువేషన్ లోనే మన రియల్ ఎబిలిటీ ఏంటో తెలుస్తుంది. దాన్ని మనలో ఓవర్కమ్ చేస్తేనే మంచిది. మొత్తానికి డిఫెన్స్ అయితే మాత్రం దుల్లగొట్టేస్తున్నారు. ఇక టైటన్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే గెలిచేస్తున్నారు కాబట్టి మేబీ చేంజెస్ ఏమీ ఉండకపోవచ్చు. యాజ్ యూజువల్ సేమ్ స్టార్టింగ్ 7 ఉంటుంది. లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా చేతన్ సాహు, సెంటర్ మ్యాన్ గా భరత్ హుడా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం సిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్, ఆల్సో రైట్ కవర్ లో అవిదుహాన్ ఆడతారు. ఇక సబ్స్టిట్యూషన్ గా ప్రఫర్ జవారే అండ్ ఆశీష్ నర్వాల్ కి మేబీ ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక ఈ మ్యాచ్ లో యూపీ అదర్స్ గెలవాలి అంటే బిగినింగ్ ఆఫ్ ద గేమ్ నుండి మ్యాచ్ ని వీళ్ళ కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఎలా అంటే అగ్రెసివ్ గా పాయింట్స్ స్కోర్ చేసి మొమెంటం అనేది వాళ్ళ వైపు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే టైటన్స్ దగ్గర ఆ మొమెంటం ఉంటుందో అలాంటప్పుడు వాళ్ళని ఆపడం చాలా అంటే చాలా కష్టం. సో యూపీ స్టార్టింగ్ నుండి ఆ డామినేటింగ్ అనేది చూపించాలి. అలా జరగాలి అంటే గగన్ గౌడ అండ్ సెకండ్ రైడర్ టూ అగ్రెసివ్ గా ఆడాలి. అట్ ద సేమ్ టైం యోధాస్ డిఫెన్స్ విజయ్ అండ్ భరత్ పైన మంచి స్ట్రాటజీస్ తో రావాలి. ముఖ్యంగా హితేష్ రైట్ కార్నర్ డిఫెండర్ కాబట్టి ఇతని పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక టైటన్స్ గెలవాలి అంటే మీరు చూసుకుంటే ఈ సీజన్ లో ఒకటైతే అర్థమవుతుంది, స్టార్టింగ్ ఆఫ్ ద గేమ్ నుండి అగ్రెసివ్ గా ఆడదాం, రిజల్ట్ ఏదైనా పర్వాలేదు అనే ఇంటెన్షన్ తో ఆడుతున్నారు. రైడింగ్ లో అయినా డిఫెన్స్ లో అయినా అటాకింగ్ మైండ్ సెట్ తో ఫియర్లెస్ గా వెళ్తున్నారు. అయితే యూపీ డిఫెన్స్ టోటలీ ఆఫ్ కలర్ లో ఉన్నారు. దాన్ని మనలో అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. విజయ్ అండ్ భరత్ అటాకింగ్ అప్రోచ్ తో ఆడితే ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి వాళ్ళ డిఫెన్స్ చెట్లెత్తేస్తారు. ఇక మన డిఫెన్స్ గగన్ గౌడని మ్యాక్స్ బెంచ్ పైన కూర్చోబెట్టాలి. రైట్ నో వాళ్ళ రైడింగ్ యూనిట్ లో ఇతను ఒక్కడే ఫామ్ లో కనిపిస్తున్నాడు. సో ఇతన్ని కంట్రోల్ లో పెడితే మ్యాచ్ ని మన కంట్రోల్ లో తెచ్చుకోవచ్చు. ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వస్తే నో డౌట్ కంప్లీట్లీ మొమెంటం టైటన్స్ కి ఫేవర్ గా ఉంది. డెఫినెట్లీ మనోళ్ళు గెలవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. అలా అని లైట్ తీసుకోకూడదు. యోధాస్ ఎక్స్పీరియన్స్డ్ సైడ్ కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. ఇక ఇది గైస్ ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే కొట్టే మామ ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ కొట్టేసేయి. ఆల్సో ఆ పక్కనే ఉన్న బెల్ ని కూడా ఆల్ లో పెట్టేసుకో. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.